యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, జేకబ్ ఐ లవ్ బట్ ఈసా ఐ హేటెడ్. ఇందును గూర్చి అని ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ వచనాన్ని. అంటే ఇదిగో దీని గురించే, ఇదిగో దీనికోసమే ఇలా రాయబడింది, ఇదిగో దీని గురించే ఇలా రాయబడింది అని ఓల్డ్ టెస్ట్మెంట్లో మలాకి గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు పౌలు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో దేని గురించి అనుకున్నారు రాసింది, ఎందుకు అనుకున్నారు దేవుడు ఆ మాటలు పలికింది, ఇదిగో దీనికోసమే అని చెప్తున్నాడు. ఏం పలికాడు మలాకి గ్రంథంలో అనేది అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నాయి. ఎక్కడ? మలాకిలో. దేని గురించి? ఇందును గురించి. ఎందును గురించి? మనం ముందు మాట్లాడుకున్న మాటలని గురించి. ముందున్న ప్యాసేజ్ని కనెక్ట్ చేస్తుంది. ఇందును గురించి, ఇందును గూర్చి అనేటువంటి మాట మనం ముందు మాట్లాడుకున్నటువంటి ప్యాసేజీని కనెక్ట్ చేస్తుంది, నెక్స్ట్ ప్యాసేజ్కి కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట. లేకపోతే ఆ మలాకి గ్రంథంలో నుంచి చేసిన కొటేషన్ని ముందు ఉన్న ప్యాసేజ్కి ఆ మాట కనెక్ట్ చేస్తుంది. ఏంటి ముందు ఏం మాట్లాడుకున్నాం మనం? చూడండి 10, 11 కలిసి ఉన్నాయి. ఎక్కడి నుంచి చదువుతున్నాను చూడండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. సో పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అంటే ఏశావు యాకోబుకు ఏమైపోతాడంట? దాసుడైపోతాడు అని దేవుడు చెప్పాడంట. వారు పెరిగి పెద్దయి, పుట్టి పెరిగి పెద్దయి, మంచి అయినను చెడైనను చేయక ముందే వారి పరిస్థితి ఏంటో, వాళ్ళ యొక్క డెస్టినీ ఏంటో దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడు? నిర్ణయిస్తున్నాడు. దీన్ని ముందుగా నిర్ణయించడం అంటారు, లేకపోతే ప్రీడెస్టినేషన్ అంటారు. ఏమంటారు? ప్రీడెస్టినేషన్, ముందుగా నిర్ణయించుట. దేవుడు సార్వభౌముడు, ఆయన మన జీవితాల పట్ల సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఆయన మన జీవితాలను ముందుగా నిర్ణయించిన వాడు. 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో, ముందుగా ఎరిగాడో వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరు ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడో వారిని పిలుచుకున్న వాడిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వాడిని మహిమపరుస్తున్నాడు అని మాటలు మనం 8వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. అవును, ఫస్ట్ నుంచి కూడా పౌలు ఇదే బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ కాంటెక్స్ట్ చూడండి, ఏ కాంటెక్స్ట్లో ఈ మాటలు చెప్తున్నాడు? ప్రీడెస్టినేషన్ గురించినటువంటి విషయాలు, ముందుగా నిర్ణయించుట గురించినటువంటి విషయాలు ఏ కాంటెక్స్ట్లో, ఏ సందర్భంలో చెప్తున్నాడు? రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఏర్పరచుకున్నవాడు దేవుడు, సంకల్పించినవాడు దేవుడు. ఏర్పాటు చేసుకొని డిజైన్ చేసినవాడు, మన జీవితంలో ఏం జరగాలో, మనం ఎలా ఉండాలో, మన ఆత్మీయ పరిస్థితి ఏంటో సంకల్పించిన వాడు ఎవరంట? దేవుడు సంకల్పించాడు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మన పట్ల కొన్ని సంకల్పాలు కూడా ఆయన కలిగి ఉన్నాడు, కొన్ని డిజైన్స్ కలిగి ఉన్నాడు. అవునా? సో ఆ ఏర్పాటులో ఉన్నటువంటి సంకల్పం మన జీవితం పట్ల ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. సో దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? ఆడియన్స్ ఎవరు అని అంటే రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి మెయిన్గా ఇది రాస్తున్న మాటలు ఇవి, ఈ పత్రిక.
అది మెయిన్ కాంటెక్స్ట్. ఈ పత్రిక ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నామని అది మర్చిపోకూడదు. మెయిన్ కాంటెక్స్ట్ ఎవరికి? రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకి. ఎందుకు ఆ విశ్వాసులకి ఎందుకు చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, థీమ్ ఏంటి? రోమిలకు రాసిన పత్రిక థీమ్ ఏంటి? విశ్వాసుల యొక్క రక్షణ, వారి రక్షణ ఎంత లోతైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది, ఈ రక్షణ వెనకాల ఎంత మెకానిజం నడుస్తుంది అనే విషయాన్ని వారికి చెప్పి వారి రక్షణలో వారిని ఆనందింపచేయాలి. ఎందుకు ఆనందింపచేయాలంటే వారికి శ్రమ కలగబోతుంది, వారికి పర్సిక్యూషన్ రాబోతుంది వారి మీద. అంటే వాళ్ళు దేవుణ్ణి అందువల్ల పర్సిక్యూషన్ వచ్చిందని కాదు. వారికి ముందు పర్సిక్యూషన్ వచ్చింది, ఆ తర్వాత యూదులందరికీ వచ్చింది, ఇశ్రాయేలు అందరికీ పర్సిక్యూషన్ వచ్చింది. ఆ తర్వాత రోమియులకే పర్సిక్యూషన్ వచ్చింది, వాళ్లే లెగిసిపోయారు, రోమా సామ్రాజ్యమే కూలిపోయింది. సో ఈవెన్చువల్లీ పర్సిక్యూషన్ అనేది అందరికీ వస్తుంది, శ్రమలు అనేవి అందరికీ వస్తాయి. వస్తారాదా? రోగాలు అందరికీ వస్తాయి. కానీ దేవుని పిల్లల జీవితంలో వచ్చిన పర్సిక్యూషన్కి ఒక పర్పస్ ఉంది. దేవుని పిల్లల జీవితంలో వచ్చిన పర్సిక్యూషన్ అది ఒక కార్యం చేస్తుంది వారిలో. అది ఏం కార్యం అనేది 8 అధ్యాయాల్లో మనం ఆల్రెడీగా చూసాం. అదేంటంటే వారికి అది ప్రావిడెన్స్గా ఉంటుంది. ప్రావిడెన్స్ అంటే ఏంటని చూసాము. ప్రావిడెన్స్ అంటే ఏంటని గమనించుకున్నాం. ఆయన స్వరూపంలో మనం మారడానికి సమస్తము అనుకూలపరచబడ్డాం కదా. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకు సమకూర్చబడి జరుగుతుంది. ఏంటా మేలు అంటే కింద చెప్తాడు, అనేక సహోదరులు ఆయన చేసుకున్నట్లు ఆయన స్వరూపంలోకి మనం మార్చబడ్డాం. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి, విశ్వాసుల జీవితంలో వచ్చేటువంటి, రక్షింపబడిన వారి జీవితంలో వచ్చేటువంటి ప్రతి శ్రమ ద్వారా ఆ విశ్వాసి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాడు. క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి ఆయన కొనిపోబడతా ఉంటాడు ఆ విశ్వాసి కదా. సో క్రైస్తవుల జీవితంలో వచ్చే శ్రమకి అటువంటి ఒక పర్పస్ ఉన్నది. అయితే ఆ పర్పస్ని వారు గుర్తించి అక్కడ రోమా ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు బలపడాలని, ప్రభువులో సంతోషిస్తూ ఉండాలని, ప్రభువులో ఉన్న గొప్ప భాగ్యాన్ని ఏ విధంగా కూడా వాళ్ళు విడిచిపెట్టుకోకూడదని, దేవుని ఏ విధంగా దేవుని ప్రేమ వారిని వాళ్ళు విడిచిపెట్టుకుందాం అనుకున్నా దేవుని ప్రేమ వారిని విడిచిపెట్టదు అనే విషయాన్ని, గొప్ప గొప్ప వాగ్దానాల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని బలపరిచి సంతోషంగా చావైనా సరే ప్రభు కోసం భరించేటువంటి విధంగా పౌలు ప్రిపేర్ చేయడానికే ఈ పత్రికను రాశాడు. 58వ సంవత్సరం ఏడి. అయితే ఆ విశ్వాసులతో మాట్లాడుతున్న మాట ఇది. విశ్వాసులారా, యేసుక్రీస్తుని ఎరిగిన వారులారా, ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయం చేసుకున్న వారులారా, యేసుక్రీస్తే నా ప్రభు, నా రాజు, ఆయన నా కోసం మరణించాడు, నేను ఆయన కోసం బ్రతుకుతాను. ఆయన కోసం బ్రతకపోతే నేను ఇంక ఎవరి కోసం బ్రతుకుతాను? నేను ఎవరి కోసం బ్రతికినా, దేనికోసం బ్రతికినా అది అర్థం లేని బ్రతుకు. యేసుక్రీస్తు కోసం బ్రతికితేనే అది అర్థమున్న బ్రతుకు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించి సిలువలో ఆయన మరణించాడు అని నిర్ణయించుకున్న వారులారా, మీకు విశ్వాసం కలిగింది, మీకు ఇట్టి నిశ్చయత కలిగింది. మేము మరణించగా యేసుక్రీస్తు ఎలాగైతే 3వ దినాన్ని తిరిగి లేచాడో, మేము కూడా సమాధిని గెలిచి తిరిగి లేచి ఆయనతో పాటు ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం అని మీరు సంతోషంతో, మీరు ఎదురు చూసేది మరణం కోసం కాదు, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా మీరు విశ్వాసులు. ఈ నిరీక్షణని, ఈ విశ్వాసాన్ని, ఈ నిశ్చయతని, యేసుక్రీస్తుని మీరు కంటితో కూడా చూడకుండా మీకు ఎట్లాగొచ్చింది? మీరు ఎలా సంపాదించుకున్నారు? అసలు మీరు సంపాదించుకున్నారా దీన్ని? కాదే.
ఈ విశ్వాసం మీకు ఇవ్వబడింది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరు? యేసు. ఆయన ద్వారా, దేవుని ద్వారా మీకు విశ్వాసము ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి విశ్వాసం మీరు తయారు చేసుకున్నది కాదు. మనుషుల ప్రసంగాల ద్వారానో లేకపోతే ఎవరి ద్వారానో తయారు చేసి ఇవ్వబడినటువంటి విశ్వాసం కానే కాదు. అందుకనే అపోస్తలుడు అంటాడు, మనుషుల యొక్క జ్ఞానము చొప్పున, వారి యొక్క యుక్తి చొప్పున మేము ప్రసంగం చేయట్లేదు. వీఆర్ నాట్ స్పీకింగ్ అకార్డింగ్ టు ద విజ్డమ్ ఆఫ్ మెన్ అంటాడు పౌలు కదా. మీ విజ్డమ్ని మా విజ్డమ్ చేత కంట్రోల్ చేసి, మీ సైకాలజీని మా సైకాలజీ చేత కంట్రోల్ చేసి, మిమ్మల్ని మార్చేసి, మీ థింకింగ్ని మార్చేసి మీలోకి విశ్వాసాన్ని ఇంజెక్ట్ చేయడానికి మాకు అంత శక్తి లేదు. మేము ఆ పని చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది. మేము చేసింది ఒక్కటే, సిలువని ప్రకటించాం. సిలువ వేయబడి ఉన్న క్రీస్తునే మేము ప్రకటించాం, అంతే అని అపోస్తలుడు మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం అనేక చోట్ల కూడా. కాబట్టి రోమీలారా, మీకు ఇలాంటి విశ్వాసం ఇవ్వబడింది కదా, ఇంత గొప్ప ప్రివిలేజ్ మీకు ఇవ్వబడింది కదా, దేవుని పిల్లలు అనబడేటువంటి భాగ్యం మీకు ఇవ్వబడింది కదా. మీరు ఎప్పుడు మోకరించినా ఊరకనే తలుపేసుకొని బోల్డ్ చేసుకొని దన్మను కూర్చొని మోకరించగానే దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. దేవుని యొక్క సహవాసం, దేవునితో స్నేహము మీకు దేవుడు ఇస్తున్నాడు కదా. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్ యూ హ్యావ్. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము మీకు ఇవ్వబడింది. మీరు సంపాదించుకున్నది కానే కాదు. ఎంత గొప్ప రక్షణ మీకు ఇవ్వబడింది, మీరు సంపాదించుకున్నది కాదు ఇది కదా. అవును, ఇవ్వబడిందే. ఇది మీకు ఎలా కలిగిందో తెలుసా? ఆయన ఏర్పాటును అనుసరించి మీకు కలిగింది. ఆయన సంకల్పమును బట్టి మీకు కలిగింది. ఆయన సంకల్పించాడు, ఇదిగో పలానా వ్యక్తి పలానా రోజు నన్ను ప్రభువుగా అంగీకరించాలి, పలానా వ్యక్తి పలానా సంవత్సరంలో నన్ను మాత్రమే పూజించడానికి తన జీవితాన్ని సమర్పణ చేయాలి, పలానా వ్యక్తి పలానా రోజు అతనికి ఉన్నటువంటి బంధకాలు, అతని మీద ఉన్నటువంటి ప్రతి బంధకము, ప్రతి విధమైన అధికారము, ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైనటువంటి చైన్స్, వీటన్నిటిని తెంపుకొని నాకు మాత్రమే, నా స్వాస్థ్యముగా, నాకు మాత్రమే చెందినవాడిగా, నేను ఎవ్వరికి బానిసను కాదు, యేసు క్రీస్తుకు బానిసని, నాకు బానిసగా ఉండడానికి నా సంఘంలో చేర్చబడాలి అని దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడంట. ఆ సంకల్పము ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే, ఆయన ఏర్పాటును అనుసరించి. ఎప్పుడు, ఎలా అనే క్వశ్చన్. ఓకే, ఆయన సంకల్పించాడు, బాగానే ఉంది, కానీ ఎప్పుడు, ఎలా? మనందరం పుట్టుకతో పాపులుగా పడుతున్నాం. మనందరం పుట్టుకతో ఎలా పడుతున్నాం? దేవుణ్ణి తృణీకరించే వారిగానే పుడుతున్నాం. మనందరం పుట్టుకతో ఎలా పడుతున్నాం? అవిశ్వాసులుగానే పుడుతున్నాం. మరి ఈ మార్పు ఎప్పుడు? ఈ మార్పు ఎలా? ఎలా ఎలా గొప్ప ప్రసంగికుడు వచ్చి సువార్త మీటింగ్ పెడితే అలానా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన ఏర్పాటును అనుసరించి, ఆయన సంకల్పం ఇది. అది ఎలా, ఎప్పుడు జరుగుతుంది అని అంటే దానికి ఆన్సర్ ఏంటి? ఆయన ఏర్పాటును అనుసరించి జరుగుతుంది. రక్షణ అయినా కావచ్చు, రక్షింపబడిన తర్వాత నువ్వు ఎదిగేటువంటి ప్రతి మెట్టు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? రక్షింపడ్డావు, ఓకే, రక్షింపబడిన వారైతే మీరు ఓకే, రక్షింపడ్డాను, నాలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయే, నాలో ఇంకా కొన్ని అధిగమించవలసిన పాపాలు ఉన్నాయే,
నాలో ఇంకా కొన్ని చంపవలసినటువంటి శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయే, అవి ఏ విధంగా చంపబడతాయా అంటే ఎస్, చంపబడతాయి. నువ్వు వాటిని చంపే విధంగానే దేవుడు సంకల్పించాడు. దేవుని సంకల్పం ఏంటంటే నువ్వు ఆత్మచేత శరీర క్రియలను చంపడమే. ఎస్, నో డౌట్. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన సంకల్పము, ఆయన ఏర్పాటును అనుసరించి జరుగుతాయి. ఆయన ఏర్పాటును అనుసరించి జరుగుతాయి. అయితే ఆయన ఏర్పాటును అనుసరించి ఆయన సంకల్పము మన జీవితంలో జరుగుతున్నాయా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుందంటే, కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే మనకు తెలియదు. మనం యేసుక్రీస్తుని వాక్యాన్ని విని ఆయన గురించి తెలుసుకుంటూ ఆయనకి జీవితాన్ని సమర్పణ చేయడానికి మనల్ని మనం ముందుకు తీసుకొచ్చుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఉన్నప్పుడు, మనం ఇంగిత జ్ఞానంతో వాక్యం ఏం చెప్తున్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ, గ్రహించిన వారి ఆ విధంగా బ్రతుకుతున్న వారి సహవాసంలో ఉంటూ మనము యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ఇది సత్యమని అనిపించినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన పాపాలని బట్టి మనము పశ్చాత్తాపడి మన పాపులమని గుర్తించి పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండడానికి మనము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఈ సంకల్పం ఏంటి, ఇది నా నెరవేరిందా లేదా, ఆయన ఏర్పాటుని బట్టి నా జీవితంలో ఏం జరుగుతున్నాయి. లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ఆటోమేటిక్గా జరుగుద్ది అనుకోబాకండి. అలాగా అనుకుంటున్నాము అని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అలా అనుకుంటున్నాము అని అంటే దేవుని కార్యము, మనం ఎప్పటికీ దేవుని కార్యం మన జీవితంలో చూడలేం. కానీ అక్కడ ఉన్న రోమీలు అలాంటి వారు కాదు. అక్కడ ఉన్నటువంటి రోమీలు వారు పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు. దేవుడు వారికి విశ్వాసం ఇవ్వగా వారు ఏం చేశారు? వారి పాపాన్ని ఒప్పుకున్నారు. మేము పాపులం, మాకు ప్రాయశ్చిత్తం కావాలి, మాకు క్షమాపణ కావాలి, మాకు మెస్సయ్య కావాలి. ఆ మెస్సయ్య ఎవరో? ఓ యేసుక్రీస్తు. ఆ మెస్సయ్య ఏం చేశాడు ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలను క్షమించడానికి? మనకు రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరించాడా? ఇంత జరిగిందా చరిత్రలో? ఇక ఆయన కోసం తప్పనిచ్చి నేను ఎవరి కోసం బ్రతకాలి అనుకున్నారు. దాన్ని రక్షణ అంటారు. ఆ విధంగా రక్షింపబడిన వారు అందరూ సమాజంగా ఉంటారు. వారినే ఏమంటామంటే సంఘము. ఆ సంఘానికి రాస్తున్న మాటలు. బాబు, మీలో ఈ విధమైనటువంటి పశ్చాత్తాపం జరిగింది, మీరు ఈ విధంగా విశ్వాసాన్ని ఉపయోగించారు, ప్రభు కోసం జీవితాన్ని సమర్పించారు. ఇది ఎలా జరిగింది? ఆయన సంకల్పం చొప్పున. ఎప్పుడు, ఎలా, ఏ ప్రాసెస్లో జరిగింది? ఆయన ఏర్పాటును అనుసరించి. కాబట్టి మీ విశ్వాసానికి ఇక మీదట కూడా ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా, మీ ఆత్మీయ జీవితానికి ఇక మీదట ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, మీ జీవితంలో ఎలాంటి డిస్కరేజ్మెంట్ వచ్చినా, మీరు ఎంత భయంకరమైన బలహీనతలో పడిపోయి మరలా లెగుస్తావు, లేచి అసహించుకుంటావు. ఏంటి నేను పడిపోయాను అనుకుంటావు, నేను బలహీనున్నేమో అనుకుంటావు, నేను దేవుని బిడ్డనేనా, లేకపోతే నేను దేవునిలో ఇంకా ముందుకు వెళ్ళగలనా, నేనైతే రక్షింపడ్డాను, ఆ విషయం నాకు తెలుసు, నేను దేవుని కోసం బ్రతుకుదామని నిర్ణయం తీసుకున్నాను, ఆ విషయం నేను డినై చేయలేను, నాకు విశ్వాసం దేవుడు ఇచ్చాడు, అంతవరకు అయితే కరెక్టే. కానీ ముందుకు వెళ్ళడానికి ధైర్యం లేదు, ముందుకు వెళ్ళడానికి శక్తి కనపడదు, ముందుకు వెళ్ళడానికి ఎంకరేజ్మెంట్ కనపడదు. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడం అంటే ఇంకా ఉన్నటువంటి కొన్ని బలహీనతల్ని చంపుకోవడం కావచ్చు, వాటిని అధిగమించడం కావచ్చు, లేకపోతే దేవుడు చూపించినటువంటి కొన్ని బాధ్యతల్లో, సువార్త పరిచర్యలో మనము ముందుకు వెళ్ళడం కావచ్చు. దినదినము యేసుక్రీస్తు గురించి ఇంకా నేర్చుకొని, ఇంకను ఆయన్ని ఆరాధించి, ఆయన వాక్యంలో ఆయనతో గడిపే సమయంలో మనం సంతోషించేటువంటి ఆ సమయము అది ఇంకా రోజు రోజుకి మెరుగవుతూ ఉండడం
కావచ్చు. ఇవన్నీ ఒక్కొక్కసారి ఆగిపోయినట్టుగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా ఆపివేయబడినట్టుగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి వాటికి అవే ఆగిపోయినట్టు అనిపిస్తాయి. మన సొంత హృదయాన్ని బట్టి మన సొంత హృదయం మొద్దుబారిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, మన మనసు మొద్దుబారిపోద్ది. ఒక్కొక్కసారి ఆరోగ్య సమస్య కూడా కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఆపివేయబడతాం కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా. కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనుషులు, అవమానాలు, ప్రమాదాలు, బెదిరింపులు కదా, ఆపివేయబడిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? మామూలుగా అయితే ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? మనకి మొత్తం వదిలేద్దాం అనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? అసలు ఏమీ కూడా ఆలోచించకుండా కామ్గా ఉందాం అనిపిస్తుంది. ఏది జరిగితే అది జరిగిద్దిలే చూసుకుందాం అనిపిస్తుంది. లేకపోతే మనం అసలు ఏ విధమైన ఆలోచన కూడా లేకుండా ఆలోచనలన్నీ షట్ డౌన్ చేసుకుంటాం, బ్లాంక్ అయిపోతాం అన్నమాట కదా. బ్లాంక్ అయిపోతాం. బ్లాంక్ అయిపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే యాంగ్జైటీ తోటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉంటాం కదా. నాకు బాగా యాంగ్జైటీ వచ్చిందనుకో, బాగా టెన్షన్ వచ్చిందనుకో, అలా పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తాను, నిద్ర వచ్చేస్తుంది కూడా. సో ఒక్కొక్కసారి అది హెల్ప్ చేస్తుంది కూడా, ఒక్కొక్కసారి మళ్ళీ కామ్గా కూల్గా లేచి ఆలోచించుకోవడానికి. కానీ ఒక విశ్వాసికి బ్లాంక్ అయిపోవడం సొల్యూషన్ కాదు కదా. అది విశ్వాసిని ఇంకా సంకటంలోకి తీసుకెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య, ఒక బలహీనత దగ్గర నువ్వు బ్లాంక్ అయ్యావంటే అది నీకు సొల్యూషన్ ఇవ్వకపోగా నిన్ను ఇంకా పాతాళంలోకి లాక్కొని వెళ్తుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇంకా తెలుసా, సైతానుగాడి యొక్క మెయిన్ టూల్ ఏంటి అని అంటే, మనం పాత నిబంధనలో ఇశ్రాయేలు చరిత్ర, రాజుల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్రని మనం రాజుల గ్రంథంలో, దినవృత్తాంతం కావచ్చు, సమూయేలు గ్రంథంలో కావచ్చు, వీటన్నిటిలో చూస్తూ ఉన్నప్పుడు, అది కొన్ని ప్రవక్తల గ్రంథాల్లో మనం వారి చరిత్రను గమనిస్తూ ఉన్నప్పుడు, సైతాను వారిని దేవునికి దూరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక మేజర్ టూల్ ఏంటో తెలుసా? హోప్లెస్నెస్, నిరీక్షణ లేకుండా చేయడం. వీ డోంట్ హ్యావ్ ఎ హోప్ అని వారికి అనిపించేలాగా చేయడం. నాకు నిరీక్షణ లేదు, నాకు హోప్ లేదు, నాకు ఆశ లేదు. కోరికలు ఉంటాయి, నిరీక్షణ ఉండదు. కోరికలు చాలానే ఉంటాయి. వాళ్ళలాగా నేను లేనే, వీళ్ళలాగా నేను లేనే, వాళ్ళలాగా లేనే, ఇట్లా లేనే, అట్లా లేనే, కోరికలు చాలా ఉంటాయి. నిరీక్షణ ఉండదు, నిరీక్షణ ఉండదు. అది కూడా ఎక్స్పెషల్లీ ప్రభువునందు నిరీక్షణ ఉండదు. ప్రభువునందు ఎప్పుడైతే మన నిరీక్షణని కోల్పోతామో ప్రభువుకి మనం దూరం అయిపోతాం. ప్రభువుని దూషించిన పరిస్థితులు ఇశ్రాయేల్ ప్రజల్లో మనం చూస్తాం. వారు ప్రభువుని విడిచిపెట్టి అన్యమత, అన్య దేవత, అన్య విగ్రహాల ఆరాధన వైపు వెళ్ళిపోయి భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితంలోకి జారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎస్, హోప్లెస్నెస్, హోప్లెస్నెస్ బాగా గుర్తుపెట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు బ్లాంక్ అయిపోవడం అనేది ఒక విశ్వాసికి సొల్యూషన్ కాదు. వారిని బ్లాంక్ చేసే అంతటి సమస్యలు ఈ రోమాలో ఉన్న సంఘానికి రాబోతున్నాయి ఫ్యూ ఇయర్స్ తర్వాత. అందుకని పౌలు ముందుగానే వారికి శక్తివంతమైన మాటలనిచ్చి వారిని ఎక్విప్ చేస్తూ ఉన్నాడు, వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు బాబు. మీరు నిరీక్షణ లేని వారై బ్లాంక్ అయిపోయి మీ జీవితాన్ని స్తంభింపజేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు స్తంభింపజేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇన్ని కష్టాలు వచ్చి మీద పడ్డాయి,
నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చి మీద పడ్డాయి, ఇక నేనేం ఆరాధన చేస్తాను, ఇక నేనేం ప్రార్థన చేస్తాను, ఇది ఆరాధన చేసే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం కాదు, ఇది బైబిల్ తీసుకొని బైబిల్ స్టడీ చేసే సమయం కాదు. నాకున్నటువంటి బాధలు, నాకున్న అవమానాలు, నాకున్నటువంటి పరిస్థితులు, అవసరాలు, వీటి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏది జరిగిద్ది అది జరిగితే చూద్దాంలే ఏం జరుగుద్దో అని చెప్పి బాధపడుతూ నిరీక్షణ లేకుండా బ్లాంక్ అయిపోయి ఉండాల్సిన సమయము అని మనమే డిక్లేర్ చేసుకుంటాం కొన్నిసార్లు. పౌలు అంటున్నాడు, పొరపాటును కూడా ఆ పని చేయబాకండి. ఎందుకంటే మీరు సంఘం, ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తమంతా కాచి, ఆయన కొనుక్కున్న ఆయన సొత్తు మీరు. ఆయన వధువుగా మిమ్మల్ని చూసుకుంటున్నాడు. ఆయన వధువుగా మిమ్మల్ని ఆయన సిద్ధపరచడానికే ఆ గొప్ప గొర్రెపిల్ల పెళ్లి వివాహ మహోత్సవం కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తూ అలంకరిస్తూ మిమ్మల్ని పోషిస్తూ ఆయన ఉంటాడు తప్ప ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మదగిన దేవుడు ఆయన. పొరపాటున కూడా అలాంటి స్తబ్దతలోనికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్తా వినండి. ఎందుకు? మీరు రక్షింపబడ్డారు కదా. అందరూ వారి వారి పాపాల్లో ఉంటున్నారు. వారు పాపం చేస్తున్నట్టు కాబట్టి వాడు ఒప్పుకోవట్లేదు. నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు పాపిని, అందరు పాపులే, నేనెందుకు పాపినని ప్రత్యేకంగా నేను పశ్చాత్తాపడాలి. ఆ దేవుడైతే ఏంటంట, దేవుడు పరిశుద్ధుడైతే ఏంటంట, నా ఇష్టం వచ్చిన జీవితం నేను ఉంటాను అని అనేక మంది అంటా ఉన్నారు. కానీ మీరైతే దేవుణ్ణి చూశారు. మీరైతే పరిశుద్ధత అంటే ఏంటో అవగాహన చేసుకున్నారు. మీరైతే పాపం అంటే ఏంటో అవగాహన చేసుకున్నారు. పాపాన్ని అసహించుకున్నారు. మిమ్మల్ని మీరు తృణీకరించుకున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మేము పాపులమని ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. పరిశుద్ధపరచగలిగిన దేవుని సన్నిధిలో మీరు సాగిలపడగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు కదా. దేవుని దూషించే వారిగా మీరున్నప్పుడు, దేవునికి వ్యతిరేకులుగా, దేవునికి మీరు విరోధులుగా మీరున్నప్పుడు దేవుడు ఆయనతో మీకు స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు కదా. దేవునికి సంబంధించిన వారిగా మీరు బ్రతుకుతున్నారు. ఆయనలోనే మీకు సంతోషం దొరుకుతుంది. మీరు ఎన్ని పార్టీలకు వెళ్ళినా మీకు సంతోషం రాదు. ఆయనలో మీరు ఉన్నప్పుడే, ఆయనని మీరు పాడి స్తుతిస్తూ ఉన్నప్పుడే మీకు సంతోషం వస్తుంది. అవునా? అవును. ఎలా వచ్చింది మీకు ఈ బ్రతుకు? ఎలా వచ్చింది మీలోకి ఈ విశ్వాసం? ఎలా వచ్చింది మీలోకి ఈ థింకింగ్? ఎలా వచ్చింది సిలువను గురించినటువంటి ఆలోచనలు మీ మనసులోకి? చాలామందికి రాలేదే ఇంకా. మీకు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి చెప్పమంటారా? దేవుడు సంకల్పించాడు కాబట్టి వచ్చినాయి. దేవుడు సంకల్పించాడు కాబట్టి వచ్చినాయి. ఏ విధంగా వచ్చినాయో చెప్పమంటారా? ఆయన ఏర్పాటును అనుసరించి వచ్చినాయి నీ జీవితంలోకి. ఇవన్నీ ఆయన ఏర్పాటును అనుసరించి, ఆయన సంకల్పము చొప్పున ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. వీటిని ఎవడన్నా మీకు దూరం చేయగలుగుతాడా? ఏ పరిస్థితి అయినా సరే మీకు ఇవి దూరం అవుతాయా? ఈ ప్రేమ, ఈ విశ్వాసము, ఈ స్నేహము మీకు దూరం చేయగలిగిన వాడు ఎవడు? ఇది మీరు ఏర్పరచుకున్నది కాదు, ఆయన ఏర్పరిచింది. మీ సొంత ప్రొసీజర్స్ ద్వారా మీరు సంపాదించుకున్నది కాదు, ఆయన ప్రొసీజర్ ద్వారా, ఆయన ఏర్పాటుని బట్టి మాత్రమే మీలో కలుగుతున్నటువంటి భాగ్యం ఇది, జీవితం ఇది. ఎవరు దూరం చేస్తారు మీకు ఈ జీవితం నుంచి? ఎవ్వరు చేయలేరు. ఎవరు దూరం చేస్తారు మిమ్మల్ని ఈ ప్రేమ నుంచి? ఎవ్వరు దూరం చేయలేరు. మీరు స్తబ్దతగా ఆగిపోవాల్సిన అవసరం ఉందా? ఈ వాగ్దానాన్ని బట్టి, ఆ సిలువను బట్టి ప్రభు వైపు చూస్తే ప్రభు మరలా మీకు నిరీక్షణ ఇవ్వడా? నేనేం చేయలేకపోతున్నానే, నేనేం క్రియ చేయలేకపోతున్నానే, లేకపోతే నేను మెప్పు సంపాదించుకోలేకపోతున్నానే మనుషుల దగ్గర నుంచి, లేకపోతే ఇంకోటి నేను సంపాదించుకోలేకపోతున్నానే అని మీరు
బాధపడాల్సిన పరిస్థితి మీ జీవితంలో ఎన్నడూ రానివద్దు. ఎందుకో తెలుసా? క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే. మీ క్రియల మూలముగా అయితే నిజమే, నువ్వు నిరాశలోకి వెళ్ళిపోవాలి. ఎలా రక్షింపడ్డామనంటే, నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు సంఘంలో పనిచేశాను, లేకపోతే ఎవరో ఒక సేవకుడో లేకపోతే ఇంకొకడో నాకు ప్రసంగం చేశాడు, లేకపోతే నన్ను బలపరిచాడు, నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు, అందుకని నేను దేవునిలో బలంగా ఉంటున్నాను అని నువ్వు చెప్పావనుకో, నిజమే. వీటన్నిటికీ నువ్వు దూరం అయిపోతే, ఒకవేళ నిన్ను తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే, లేకపోతే నీకు ఏదన్నా కరోనా వస్తే నువ్వు కృంగిపోయి కృషించిపోయి నిరీక్షణ లేకుండా కుమిలిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతే కుమిలిపోయి కృంగిపోయి నేను ఇంతే అని నిర్ణయించుకొని నా బ్రతుకింతే అని నిన్ను నువ్వు అసహించుకుంటూ నీ జీవితాంతం నువ్వు గడపాల్సిందే. కానీ నీకు రక్షణ వచ్చింది నువ్వు చేసిన క్రియల వల్ల కాదు. నీకు రక్షణ వచ్చింది ఎవడో ఎక్కడో చేసిన క్రియల వల్ల, ఎవడో ప్రసంగం వల్ల, ఎవడో చేసిన పరిచర్య వల్ల కాదు. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ముందుకెళ్ళేది కూడా దేవునిలో ఉన్న సంతోషంలో, ఆయనలో ఉన్న సమాధానంలో, ఆయనలో ఉన్న పరిశుద్ధపరచబడే జీవితంలో నువ్వు ముందుకెళ్ళడం అనేటువంటిది కూడా నీ క్రియల్ని ఆధారం చేసుకొని లేదు. పిలిచిన వారిని వలననే అది కలుగుతుంది. కాబట్టి నువ్వు బ్లాంక్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడు ఎవ్వడూ లేడు, ఎవ్వడూ లేడు. అందుకని ఈ సత్యం మనకు అర్థమవ్వాలనే దేవుడు రిబ్కాకి ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? రిబ్కాకి ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడిని ఏలుబడి చేస్తాడు. వాళ్ళిద్దరు ట్విన్సే, వాళ్ళిద్దరు కవలలే, ఒక్క గర్భం నుంచి బయటకు వచ్చిన వారే. కానీ అందరిలాగానే ఇద్దరు కూడా త్రోవ తప్పిపోతారు. అందరిలాగానే ఇద్దరు కూడా దేవుణ్ణి విడిచిపెడతారు. అందరిలాగానే ఇద్దరు కూడా పాపం చేస్తారు. అందరిలాగానే ఇద్దరు మోసగాళ్లే. ఏశావేం తక్కువడు కాదు, యాకోబే మోసగాడు ఏశావేం తక్కువడా? ఇప్పుడు చెప్తాను ఏశావు సంగతి ఏంటో. అందరిలాగానే ఇద్దరు కూడా పాపములో మునిగి తేల్తా ఉంటారు. ఓకే, పాపంలో మునిగి తేల్తా ఉంటారు. కానీ వారి క్రియల బట్టి వాళ్ళకి రక్షణ రాదు. ఎవరో క్రియను బట్టి, ఇస్సాకు క్రియను బట్టో, నువ్వు చేసే క్రియను బట్టో, ఇంకా ఎవడి క్రియను బట్టో వాళ్ళకి విశ్వాసం రాదమ్మా రిబ్కా. పిలిచిన వాడినైనా నన్ను బట్టి వారికి విశ్వాసం కలుగుద్ది. పిలిచిన వాడినైనా నన్ను బట్టి వాళ్ళకి రక్షణ, పిలిచిన వాడైనటువంటి నన్ను బట్టి వాళ్ళకి ఆత్మీయ జీవితం, వారికి భవిష్యత్తు. కాబట్టి ఇద్దరు దేవుని విడిచిపెడతారు, ఇద్దరు పాపులైపోతారు, ఇద్దరు భ్రష్టులైపోతారు. కానీ ఒకడిని నేను ప్రేమిస్తాను, వాడు ఏల్తాడు. ఒకడిని నేను కనికరిస్తాను, నేను కనికరించాను కాబట్టి వాడు గొప్ప సంతానంగా మారతాడు. ఒక్కడిని నేను కనికరిస్తాను, నేను కనికరించాను కాబట్టి వాడు చావు తప్పించుకుంటాడు. వాడికి నిరీక్షణ కలుగుద్ది, వాడికి ఒక భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే వాడికి భవిష్యత్తే ఉండదు. ఇద్దరట్టంటోళ్ళే
ఇద్దరు అట్లాంటి వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు ఇద్దరు కూడా. ఇద్దరు అట్లాంటి వాళ్ళే, భ్రష్టులు. ఇద్దరికి కూడా ఒక్క భవిష్యత్తు ఉండడానికి వీలు లేని వాళ్ళు. ఇద్దరు కూడా ఎలాంటి కనికరానికి పాత్రులు కాదు, ఎలాంటి ఆశీర్వాదానికి కూడా పాత్రులు కానే కాదు. ఇద్దరిద్దరే. కానీ ఒకరిని నేను కనికరిస్తాను, కానీ ఒకరిని నేను ప్రేమిస్తాను. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? క్రియల మూలముగా కాదు కానీ పిలిచిన వాని మూలముగానే అని మీకు అర్థమవుతుంది. ఏ మనిషి మూలముగా కాదు కానీ పిలిచిన, ఏర్పాటు చేసిన, సంకల్పించిన దేవుని మూలముగా మాత్రమే అని మీకు అర్థమవుతుంది. ఇందుని గురించే మలాకి కూడా అన్నాడు. ఏమన్నాడంటే, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని మలాకి చెప్తా ఉన్నాడు. మలాకి మాట్లాడినటువంటి ఆ కాంటెక్స్ట్ ఏంటో చూద్దామా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దగ్గరికి వెళ్ళండి. ఇంకా చకచక కొన్ని వాక్యాలు చూసి మనం ముగించేసుకుందాం. మలాకి 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, సరే ఫస్ట్ నుంచి చదువుతున్నాను వినండి. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ సేస్ ద లార్డ్. నేను మీ ఎడల ప్రేమ చూపించుచున్నాను అన్నాడంట యెహోవా దేవుడు, సృష్టికర్త, సర్వశక్తివంతుడు. అయితే మీరేమంటున్నారు? మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. దేవుడే సాక్షాత్ వచ్చి ఐ లవ్ యూ అంటున్నాడు. దానికి రిప్లై మనుషులు ఏమిస్తా ఉన్నారంట? ఏ విధంగా ప్రేమిస్తున్నావు అని రిప్లై ఇస్తారంట. చూడండి, దేవుడు అన్నిటికంటే కూడా అసహించుకునేది దేనో తెలుసా? అహంకారాన్ని. అన్నిటికంటే అసహించుకునేది దేనో తెలుసా? మన దృష్టికి మనమే గొప్పవాళ్ళం అనుకోవడం, మన దృష్టికి మనమే మేధావులం అనుకుంటుంటాం. దాన్ని అన్నిటికంటే దేవుడు అసహించుకుంటాడు. వీళ్ళు ఏం ఫీలింగ్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ దేవుడు వచ్చి నేను ప్రేమిస్తున్నానంటే, ప్రభా నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రభా నీ స్వరం మాకుంటే చాలయ్యా, నువ్వు ఆ మాట చెప్పావు మాకు చాలయ్యా, ఈ మాటని మేము మర్చిపోకుండా మా హృదయాల్లో పెట్టుకోవడానికి సహాయం చేయి చాలు. ఈ మాట ప్రతి క్షణము మా చెవుల్లో మ్రోగేలాగా చెయ్యి ప్రభా, అదే చాలు మాకు అనాల్సింది బోనిచ్చి. ఇంకా ఏ బాధ వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా మేము ఈజీగా దాటేస్తాం. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇక నాకు డోకా ఏముంది? మహా అయితే మనుషులు ఏం చేస్తారు? చంపేస్తారు. మహా అయితే ఏమొస్తుంది? ఈ లోకంలో నాకు చావు వస్తుంది. చచ్చిపోయిన తర్వాత నీకు నేను దగ్గరగా ఉంటాను కదా. ఒకసారి మరణించిన తర్వాత రెండో మరణం నాకు లేదు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను నశించిపోయేలాగా నువ్వు చెయ్యవు కదా. నీ ప్రియుల్ని నువ్వు కుళ్ళు పట్టనివ్వవు కదా. నశించిపోయేలాగా నువ్వు చెయ్యవు కదా. నాకు భవిష్యత్ అయితే ఉంది కదా. అది చాలులే ప్రభా అనాలి. సాక్షాత్తు దేవుడు నిన్ను ప్రేమించుచున్నానని చెప్తే. కానీ ఈ మేధావులు, ఈ అహంకారులు, నేను చాలా బాధల్లో ఉన్నాను అని ఎప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నాం. అహంకారం యాక్చువల్గా. అది బాధపడడం తప్పు కాదు, కానీ బాధ ఫీల్ అవ్వడం తప్పు కాదు, కానీ ఆ బాధను బట్టి దేవుల్లో ఉన్నటువంటి నిరీక్షణని కూడా వేయడం, దేవుల్లో నాకు సమాధానం ఉందన్నటువంటి సంగతిని ఎగతాళి చేయడం, ప్రక్కన పెట్టడం దేవుడు అత్యధికంగా అసహించుకునేటువంటి అహంకారం. చూడండి ఏమంటున్నారో, ఏ విధంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు? అరే ఆఫ్టర్ ఆల్
ఒక వ్యక్తి, అబ్బాయిలైతే ఎవరో ఒక అమ్మాయో, లేకపోతే అమ్మాయి అయితే ఎవడో ఒక అబ్బాయో మంచిగా ఉండేవాడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే పులకించిపోతారు. వాడికి ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా, వాడు ఏం చేస్తాడు, వాడు తిండి పెడతాడా పెట్టడా, వాడు రేపు పొద్దున యాసిడ్ పోస్తాడా, నోట్లో ఫెనాయిల్ పోస్తాడా, ఏం పట్టించుకో. దేవుడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానంటే మాత్రం అబ్బో. ఎవడన్నా రోడ్డు మీద పోయేవాడు వచ్చి ఊరకనే భుజం ఇచ్చేసి ఏంటి తమ్ముడు బాధలో ఉన్నావా అయ్యో అన్నాడు అనుకో, అబ్బో అసలు ఇది ఆదరణ, ఇది మాకు కావాల్సింది. రేపొద్దు నీకు కనపడం కూడా కనపడ్డాడు. అలాంటిది దేవుడు వచ్చి తమ్ముడు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకో, ఏంటి ప్రేమించేది, ఎలా ప్రేమిస్తావు చూపించు, ఏమొచ్చింది నాకు అంటావు అన్నమాట. ఇది మనలో ఉన్న భ్రష్టత్వం. మీరు ఆ విధంగా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మిమ్మల్ని నేను ప్రేమించాను. మీ పరిస్థితి ఏంటో తెలుసా, మీరు భయంకరమైన శాపానికి పాత్రులు, భయంకరమైన ఉగ్రతకి కోపానికి పాత్రులు. కానీ ఏశావును అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు, ఫుల్ స్టాప్. చూసారా, యట్ ఐ హ్యావ్ లవ్డ్ జేకబ్. ఏశావు యాకోబు అన్నకాడా అంటున్నాడు. ఏంటంటే ఏశావు యాకోబుకు అన్న కాదా? వాళ్ళిద్దరూ ఒకే గర్భము నుంచి ఒకేసారి వచ్చిన కవల పిల్లలు కాదా? ఒకే తండ్రికి పుట్టినవాడు కాదా? పుట్టినవారే. అయినా నేను ఏ రీజన్ లేకుండా ఏశావు ఎలాంటి మాటలైతే మాట్లాడుతున్నాడో, ఏశావు సంతానము ఎలాంటి బిహేవియర్ అయితే చేస్తున్నారో, మీరు కూడా అదే బిహేవియర్ చేస్తున్నారు. ఏశావు సంతానం వారు ఎలాంటి బలహీనతల్లో అయితే ఉన్నారో, నువ్వు కూడా అయ్యే బలహీనతల్లో ఉన్నావు, ఉన్నావు. ఒకసారి చూడు మీ క్లాస్మేట్స్ని, బయట ఉన్న వారిని, అవిశ్వాసుల్ని. వారు ఏ బలహీనతల్లో ఉన్నారో నువ్వు అదే బలహీనతలో ఉన్నావు. వాళ్ళు దేని గురించి తాపత్రయపడుతున్నారో నీ బ్రతుకు కూడా అలాగనే ఉంది. కానీ నీకున్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించుచున్నాను. దట్స్ ఆల్. నీకున్న ఒకే ఒక ఆధిక్యత ఏంటో తెలుసా? నీకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నీకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దిస్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ ఇన్ ఎ డిస్క్వాలిఫైడ్ వరల్డ్. ద హోల్ వరల్డ్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో, దేవుని కళ్ళ ఎదుట ప్రపంచమంతా కూడా ఏమైపోయిందో తెలుసా? అది భ్రష్టమైపోయింది, అది అనర్హమైనది. కానీ యాకోబు, నేను ప్రేమిస్తున్నాను. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలుకుబడినటువంటి యెహోవా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు సంతానం. యాకోబుకి ఇంకో పేరేంటి? ఇశ్రాయేలు. యాకోబు సంతానమా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నారు కదా. ఎలా ప్రేమిస్తున్నానో నేను మీకు చెప్పను, కానీ నేను ప్రేమించడమే మీకున్నటువంటి గొప్ప ఆధిక్యత. నేను ప్రేమించడమే మీకున్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఏమవుతారో తెలుసా? 3వ వచనం, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. చూసారా, ఏశావును ఏం చేశాడంట? ఆయన పర్వతాలని పాడు చేసి వారి ప్రదేశాల నక్కల పాలు చేశాడంట.
ఏశావు సంతానాన్ని ఏదోమీయులు అంటారు. ఏదోమీయులు అంటారు. ఈ ఏదోమీయులు దేవునికి దూరమైపోయారు. ఈ ఏదోమీయులు దేవుడు లేనివారైపోయారు. ఏదోమీయులు కూడా దేవునికి ఇష్టం లేని వారిగా, దేవుణ్ణి ద్వేషించేవారిగా వారు బ్రతికారు. అందరిలాగానే ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఒక ఏదోమీయులే కాదు, ఇంకా హిత్తీయులు, పెరిజీలు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటే వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఏన్షియంట్ రేసెస్ who despised the creator of the world and went into some kind of paganism or something. మరి దేవుణ్ణి ద్వేషించిన వారికి వచ్చేటువంటి వారు అన్యులతో సమానంగా ఉన్నారు. చూసారా? వాళ్ళు ఎవరో తెలుసా? మీ పితరుడైనటువంటి యాకోబు సొంత అన్న కొడుకులు, అంటే మీ అన్నలు లేకపోతే మీ సహోదరులు. వాళ్ళ పరిస్థితి చూసారా? ఎలాగున్నారు? వాళ్ళు అన్యులుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? నన్ను తెలియని వారిగా ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? నిరీక్షణే లేదు వాళ్ళకి. వాళ్ళు కష్టపడాలి, వాడు సంపాదించుకోవాలి, వాడు ప్రూవ్ చేసుకోవాలి, వాడు తినాలి, తిని కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. నాకు కడుపు నిండిందా, నాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందా, నాకు ఎమోషనల్గా నాకు సాటిస్ఫై అయ్యానా, సైకలాజికల్గా ప్రశాంతంగా ఉన్నానా లేదా, జంతువులాగా అవి మాత్రమే కావాలి వాడి. ఎవరన్నా ఉన్నారా అలాంటి పరిస్థితుల్లో? ఇంకా దేవుని గురించి ఆలోచనకి టైం లేకుండా నీ సొంత ఆలోచనలు, నీ సొంత బాధలు, నీ సొంత ఎంటర్టైన్మెంట్, నీ సొంత రిలాక్సేషన్, నీ సొంత సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. చూడండి, ఏదోమీయులు ఆ విధంగా ఉన్నారు. కానీ సొంత తమ్ముడు సంతానమైనటువంటి యాకోబు సంతానాన్ని మాత్రం నేను ప్రేమించాను గనుక మీరు అలాగ లేరు. నేను ప్రేమించాను గనక మీకు నేనున్నాను, అది చాలదా అని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 చదవండి తీసిన వాళ్ళు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోననియు జాగ్రత్తగా చూసుకొనుడి. మీ మధ్యలో అటువంటి వాడు ఉండకుండా చూసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసులకు మాట్లాడుతున్నాడు. ఇది విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు. మీ మధ్యలో ఇంకా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. అంటే ఒకవేళ అటువంటి వ్యక్తులుంటే మారు మనసు పొందండి అని అర్థం. ఎందుకంటే దేవునిలోకి మీరు రాకపోతే, ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించకపోతే మనం అందరం ఏశావు బ్యాచే. యాకోబు కూడా ఏశావు బ్యాచే. అందరూ ఒకటే, ట్విన్సే. యాకోబు ఏశావు ఎవరు? ట్విన్సే. ఏశావు బ్యాచే, మొత్తం అందరం ఒకటే. ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వకపోతే, ప్రభు కలిగించేటువంటి విశ్వాసము మీలో మీరు పని చేయనివ్వకపోతే, ఆ విశ్వాసాన్ని బట్టి మీరు పశ్చాత్తాపంతో మీరు పాపాన్ని ఒప్పుకొని ప్రభు వైపు తిరగకపోతే, జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేయకపోతే మీరు ఏశావు వంటి వారే. ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడు మీలో లేకుండా చూసుకోండి. ఏశావు ఏం చేశాడంట? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును విడిచిపెట్టుకున్నాడు. ఏశావు ఆకలితో వచ్చాడు. యాకోబు అక్కడ ఒక కూర వండుతా ఉన్నప్పుడు అది చూశాడు. చూసి ఏమన్నాడు? యాకోబు, నాకు అది పెట్టు, నేను తినాలి, నేను తినకపోతే నేను చస్తా అన్నాడు. ఒక్క పూట కూడి తినకపోతే ఏమైపోతాడంట? చచ్చిపోతాడు.
అన్ని రోజులు వేటాడాడు, శ్రమ పడ్డాడు, పని చేశాడు, అన్నీ చేశాడు. ఒక్క పూట కూడి కోసం. నేను ఇందాక చెప్పాను కదా, మనకున్నటువంటి శ్రమలే గొప్ప శ్రమలు. అమ్మో నేను చాలా శ్రమ పడిపోతున్నాను, అమ్మో నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అమ్మో నాకు చాలా 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 ఏయో ఉన్నాయి, నేను చచ్చిపోతున్నాను, నా మీద అందరూ జాలి చూపించండి, నాకు దేవుని వాక్యం చెప్పమాకండి, నాకు జాలే చూపించండి, నాకు తిండి పెట్టు, లేకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు. దేవుని గురించిన ఆలోచన లేదు, ఏమి లేదు. ఆ పాయింట్లోకి వచ్చేసాడు అనమాట. ఆ పాయింట్లోకి వచ్చేసాడు. అప్పుడు దాకా చాలామంది ఏంటంటే భక్తుల్లాగా నటిస్తారు, కొంతమంది భక్తిపరుల్లాగా దేవునిలో ఉన్నట్టు నటిస్తారు. ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది అనమాట. ఆ పాయింట్ రాగానే ఇంకా దేవుడు ఉండడు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు. ప్రభా ఏముండదు, బాబు నాకేమొద్దు, నాకు తిండి పెట్టి చాలు, నాకు వాక్యం చెప్పొద్దు, నాకు జ్యేష్ఠత్వం అనొద్దు, హక్కు అనొద్దు, దేవుడు అనొద్దు, ఆశీర్వాదం అనొద్దు, ఇట్లాంటి పదాలు ఏమొద్దు, నాకు కూరబెట్టు చాలు. అది ఏసావు పరిస్థితి. ఐ డోంట్ హ్యావ్ ఎ హోప్ అబౌట్ మై ఫ్యూచర్. ఇప్పుడు దాకా దేవుడు నడిపించుకొని ఆదరించి శ్రమల్లో బలపరిచి సంతోషమిచ్చి కన్నీరు తుడిచి తీసుకొచ్చి సహోదరులనిచ్చి వాక్యమిచ్చి సహవాసాన్ని ఇచ్చి నడిపించుకొని వచ్చి మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట. ఒక్కసారి ఏం గుర్తుండవు. ఇప్పుడు దాకా ఎట్లాగొచ్చావు, అట్లా బ్రతికావు, ఏం గుర్తుండదు. నేను చాలా శ్రమల్లో ఉన్నాను, నాకు సహాయం కావాలి, నాకు ఓదార్పు కావాలి, అంతేగాని దేవుడు జ్యేష్ఠత్వము ఇట్లాంటి ఆశీర్వాదము దేవునితో ఉండే సహవాసము ఇట్లాంటి కబురు నాకు చెప్పొద్దు, నాకెక్కవు అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఆ తర్వాత దాని కొరకు బిగ్గరగా రోదనతో ఏడ్చాడంట. కానీ మరలా తిరిగి అది రాలేదు. సమయం అయిపోయింది, తిరిగి రాలేదు. ఎప్పుడు ఏడ్చాడు? ఇస్సాకు దగ్గరికి వెళ్ళగా ఇస్సాకు ఏమన్నాడు? బాబు ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, ఓన్లీ శాపాలే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఏడ్చాడా? లేకపోతే తర్వాత లైఫ్లో లేటర్ స్టేజెస్లో ఏడ్చాడా అనేది అక్కడ స్పష్టంగా ఏమన్నా ఉందా? ఒక పూటికోట ఉన్నాడేమో అని మీరు జాగ్రత్త చూసుకుని. ఏసావు ఆ తర్వాత అన్నారు, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడేనని మీరు ఎరుగుదురు. చూసారా? మరి ఇది ఏ చరిత్రని బేస్ చేసుకొని చెప్పాడు అనేది కూడా కొంచెం అంబిగ్యూస్గా ఉంది. అక్కడ ఇస్సాకు దగ్గర ఏడ్చిన ఏడుపుని చెప్తున్నాడా, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా ఏడ్చిన ఏడుపుని చెప్తున్నాడా? ఏమో చెప్పలేము కదా. ఇస్సాకు దగ్గర ఏడ్చాడు, తర్వాత సైకలాజికల్గా సాటిస్ఫై ఏం కాదులే, మనం కూడా సంపాదించుకుందాం అనుకోవచ్చు. మళ్ళీ ఏంటంట, ఏం కాదులే వారు, లేకపోతే ఏంటంట, నేను మంచిగా చదువుకుంటాను, నేను సంపాదించుకుంటాను అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని సంపాదించుకున్నాడు. తర్వాత ఓకే, ఆ బాధ నుంచి బయటకు వచ్చాడు. అరే తండ్రి నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏం ఇవ్వలేదే అనే బాధ వచ్చింది. కానీ ఆ బాధలో నుంచి బయటకు వచ్చేసాడు. ఏం చేశాడు? బాధలో నుంచి బయటికి వచ్చేసాడు. బాగానే ఉంది, ఆ బాధ నుంచి బయటకు వచ్చేసాడు. కానీ దేవుడు లేకుండానే బ్రతికాడు. కాబట్టి ఏదో ఒక దినాన మరలా ఆ మరణ భయము, ఆ బాధ, దేవుడు లేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధ మరలా మనిషికి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి కాకపోతే నీ చదువు, నీ డబ్బు, నీ స్నేహితులు నిన్ను మొహం మీద లాగిపెట్టి అక్కడ కొట్టినట్టు మోసం చేసి వెళ్ళిపోతే వస్తాయి. అప్పటికీ రాలేదనుకో, అప్పటికీ సైకలాజికల్గా మోటివేషన్ అవుతున్నాం అనుకో, ఐసీయూలో పడుకున్నప్పుడు వస్తాయి. రాక చస్తదా? ఖచ్చితంగా వస్తుంది ఏడుపు.
కానీ అప్పుడు మారు మనస్సు పొందడానికి అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. అటువంటి వ్యక్తులు మీలో ఉండకుండా చూసుకోండి. అక్కడ దాకా చేసుకోబాకండి. ప్రభువుని అంగీకరించండి. ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వండి. కఠినమైన హృదయంతో, అహంకారంతో ఉండకండి అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏశావు అంటే. అటువంటి ఏశావు ఏ విధంగా ఇలా కఠినంగా ఉన్నాడో మీరు కూడా అలాగనే కఠినంగా ఉన్నారు. యాకోబు కూడా అలానే కఠినంగా ఉన్నాడు. యాకోబు ఏం తక్కువడా? ఎన్నేళ్ళు లాబాను దగ్గర పనిచేశాడు కదా, భార్య కోసం, సెల్ఫ్ మోటివేషన్ కోసం, కెరియర్ కోసం ఎన్నేళ్ళు పనిచేశాడో దేవుడిని తలుచుకోకుండా, అప్పుడప్పుడు అవసరం కోసం తలుచుకుంటూ ఎన్నేళ్ళు బతికాడు యాకోబు. యాకోబు ఏం తక్కువడు కాదు. యాకోబు సంతానమైన మీరేమైనా తక్కువళ్ళా? మళ్ళా రండి, మలాకి దగ్గరికి రండి. యాకోబు సంతానమైన మీరు మాత్రం ఏమైనా తక్కువళ్ళా? మలాకిలోకి రండి. మలాకి 1:4 నుంచి మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుము రండి అని ఏదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడదోయును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులననియు పేరు పెట్టుదురు. కనులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరు అందరూ చూసారా. ఏదోమీయులు ఏం చెప్తారంట? ఏదోమీయుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఇది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఇట్లానే చేస్తున్నారు, చూసుకుంటున్నారా? అర్థమవుతుందా మీకు? ఇట్లానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీకు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తే ప్రార్థన, లేదు బాధలు గుర్తొచ్చినాయి అనుకో, కోపం వచ్చిందనుకో, చిరాకు వచ్చిందనుకో దేవుణ్ణి కూడా దూషిస్తారు. ఏంటి నువ్వు ప్రేమించేది? నువ్వు ఒకటి దేవుడి, మళ్ళీ నీ ఒక ప్రేమ అంటావు. నీ ఆలోచనలకి ఎలాంటి భయం లేదు, భక్తి లేదు. ఒకవేళ దేవుడు నిన్ను పాడు చేస్తే, దేవుడు నీ పర్వతంలో నక్కలకు అప్పు చెప్తానని చెప్పాడు కదా, చెప్తే మళ్ళా వాళ్ళు ఏమంటారంట? చెయ్యిని మళ్ళా మేము కట్టుకుంటాం అంటారంట. కట్టుకుంటారు కూడా. చదివారా లేదా జాగ్రత్తగా? కట్టుకుంటారు కూడా. కట్టుకుంటారు. పోతే పోనీ ఏందంట? బాప్టిజం లేదు, మారు మనసు లేకపోతే ఏందంట? మేము చదువుకుంటాం, మేము డబ్బులు సంపాదిస్తాం. సరే, దేవుడు ఆశీర్వాదము, దేవునితో సహవాసం ఇవన్నీ ఎందుకు? మేము చదువుకొని ప్రశాంతంగా నలుగురికి సహాయం చేసి ఏదో మంచి పేరు తెచ్చుకొని ఏదో ఒకటి చేస్తాం. ఏంటి చేస్తావు? ఎందుకు చేయవు? చేస్తావు కొన్నాళ్ళు, కానీ దేవుడు మళ్ళా పడగొడతాడు. మళ్ళా చేస్తావు, మళ్ళా పడగొడతాడు. ఎన్నాళ్ళు చేస్తావు? మళ్ళా చేస్తావు, మళ్ళా పడగొడతాడు. అప్పుడు నువ్వు ఐసీయూలో పడతావు. దేవుడు తరతరాలు నిలబడేవాడు. దేవునికి అంతం లేదు, దేవునికి చావు లేదు. ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. నువ్వు చేయాలనుకున్న పని ఎన్నాళ్ళు చేస్తావు? నేను చేయాలనుకున్న పని నేను ఎన్నాళ్ళు చేస్తాను? సర్వాధికైన దేవునికి నువ్వు లోబడవా? నేను లోబడినా? ఎన్నాళ్ళు మనం ఆ విధంగా ఏశావు వలె ఉంటాం? మనమందరము మనందరి పరిస్థితి అదే. కానీ నీలో ఏదైనా పశ్చాత్తాపం కలుగుతున్నది అని అంటే, కానీ నీలో ఏదైనా మరలా దేవుని వైపు ఆలోచన, ఆశ కలుగుతుంది అని అంటే, కానీ ఏదైనా నీలో ప్రభా నిజమే కదా ప్రభా, ఎన్నాళ్ళని నీకు ఎదురు తిరుగుతానయ్యా, ఎన్నాళ్ళని నా అహంకారంతో ఉంటాను ప్రభా, నా మనసును మార్చు ప్రభా అని ఒక్కసారైనా కొంచెమైనా అటువంటి విశ్వాసము, అటువంటి ప్రార్థన నీలో కలుగుతున్నది అని అంటే, అది ఎవరి వల్ల కలిగేదో తెలుసా? నీ వలన కలిగేది కాదు,
ఇంకా ఎవరి వలనో కలిగేది కాదు. అది ఏర్పాటును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, ఆయన సంకల్పము చొప్పున జరుగుతున్నటువంటి కార్యము. ఏశావుని ద్వేషించాడు కానీ అందరితో పాటు, అందరి పాపులతో పాటు ఏశావుని కూడా ద్వేషించాడు దేవుడు. కానీ యాకోబనే వాడిని ప్రేమించాడు. కేవలము ఆ ప్రేమని బట్టే, యాకోబు యొక్క పనులతో సంబంధమే లేకుండా, యాకోబు కూడా మోసగాడిగా ఉన్నప్పుడు, ఏశావు కంటే ఏమాత్రం తక్కువడు కాకుండా ఉన్నప్పుడు, ఏశావు యొక్క కమల పిల్లడుగా వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు, ఒకే రకమైనటువంటి పాపపు స్వభావంలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు యాకోబుని ప్రేమించాడు గనుక యాకోబుని దేవుడు విడిచిపెట్టకుండా ప్రవక్తల్ని పంపించి మరలా 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 వారి హృదయాన్ని, కఠినమైపోయిన వారి హృదయాన్ని మెత్తన చేయడానికి, అహంకారంతో గట్టిపడిపోయినటువంటి మనస్సుని సున్నితపరచడానికి, వారిలో దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని తీసుకొని రావడానికి, పశ్చాత్తాపాన్ని తీసుకొని రావడానికి, వాళ్ళు దేవుని దగ్గర బ్రేక్ అయిపోయి దేవుని దగ్గర వారు కుమ్మరించుకొని, ప్రభువా నేను పాపిని అని వారి మోకాళ్ళు వంచడానికి, వారి యొక్క నాలుక దేవుణ్ణి ఒప్పుకోవడానికి, వారి జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి మరలా 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 నీ దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ తీసుకొని రావడానికి నీకున్న ఒకే ఒక అర్హత, నీకున్నటువంటి ఒకే ఒక ప్రివిలేజ్, ఈ దేవుడు నీతో మాట్లాడడానికి నీకున్న ఒకే ఒక్క అర్హత ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు. ఏశావు లాంటి అనేక మందిని దేవుడు ద్వేషిస్తూ ఉన్నప్పుడు, వారి పాపాన్ని బట్టి, వారి నీచమైన స్వభావాన్ని బట్టి, దేవుణ్ణి వాళ్ళు ద్వేషించిన దాన్ని బట్టి, విసర్జించిన దాన్ని బట్టి, ఏశావు లాంటి అనేక మందిని కూడా వారి పైన దేవుని ఉగ్రత ఉంది. ఏశావు గురించి ఏమనుకుంటారంటున్నాడు మలాకి? వారి మీద దేవుని ఉగ్రత ఉంది అని చెప్పుకుంటారు. నిజమే, ఆ విధంగా అనేక మంది ఉన్నప్పుడు నిన్ను నన్నైతే దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన వాక్యాన్ని నీ దగ్గరికి పదే పదే తీసుకొస్తున్నాడేమో. నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడాలని, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఎలాగైతే బిగ్గరగా ఏడ్చి మొరపెట్టుకొని పశ్చాత్తాపడ్డాడో, ఆ విధంగా నువ్వు నేను పశ్చాత్తాపడాలని దేవుని కోరిక. ఆయన ఆ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలి. పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. సహోదరులారా మీ అహంకారానికి మీరు లొంగిపోవద్దు. సహోదరులారా మీ సెల్ఫ్ పిటీకి మీరు లొంగిపోవద్దు. సహోదరులారా మీకున్నటువంటి సమస్యలకి మీరు బ్లాంక్ అయిపోవద్దు, లొంగిపోవద్దు. మీకున్న బలహీనతలకి మీరు లొంగిపోవద్దు. మీకు నిరీక్షణ ఉంది. మీకేముంది? నిరీక్షణ ఉంది. నేను ఇంతేలే, ఇంతకు మించి నేను దేవుళ్ళు ఎదగలేను, నా బ్రతుకు నేను చూసుకుంటా. ఆ మాట రానివ్వద్దు. నీకు నిరీక్షణ ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు చేసే ప్రణాళికలను బట్టో, మీరు చేసేటువంటి ఆలోచనలు బట్టో, మీరు చేసేటువంటి క్రియల్ని బట్టి కాదు, కానీ సంకల్పించిన వాడిని బట్టి నేను మిమ్మల్ని నడిపించుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం కింద నువ్వు నేనుంటే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఆయనే నమ్మదగిన వాడు అని అక్కడ పౌలు ఇండైరెక్ట్గా విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.